మాకు ప్రతి సంవత్సరము ఎంత కాస్ట్లీ సెల్ అయినా ఛార్జింగ్ లేకపోతే పనిచేయదు, పక్కన పడేయాల్సిందే. పిల్లల చేతికి అప్పుడప్పుడు ఇస్తుంటాం సెల్, వాళ్ళు ఆడుకొని బాగా ఇంపార్టెంట్ కాలప్పుడు పక్కన పెట్టినప్పుడు మనకి ఎలా ఉంటుంది, అయ్యో ఛార్జింగ్ లేదు సెల్ అనిపిస్తుంది. మేము కూడా పక్కన పడేసిన సెల్ లాంటివి కాదని మాకు ప్రతి సంవత్సరం ఇలాగా బూస్టింగ్ ఇస్తూ సెల్కి ఫుల్గా ఛార్జింగ్ పెట్టి పంపిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేలాగా మా పెద్దలు ప్రిన్సిపల్ గారు అలాగే స్టాఫ్ అందరూ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. గత సంవత్సరం కూడా మా సహోదరులు రవీంద్ర ప్రసాద్ గారు వారి ద్వారా కాలేజీకి పరిచయం అయిన అప్పటి నుంచి దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఈసారి సారు అమరావతిలో ఉన్నారు, అయినప్పటికీ ప్రిన్సిపల్ గారికి చెప్పి మరలా పిలిపించడానికి అవకాశం వచ్చింది. సరే ఇది ఏమైనా ఇప్పుడు నేనెంతో గొప్ప డ్రాయింగ్ మాస్టర్ని కాదు, కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు డ్రాయింగ్లో. ఎందుకంటున్నానంటే స్కల్ప్చర్స్ ఇవన్నీ కానీ, తర్వాత 3D ఆర్ట్స్ కానీ 2Dలు కానీ అవన్నీ చూస్తుంటే వీళ్ళు ఇప్పుడే JNTU ఫైన్ ఆర్ట్స్ పంపిస్తే బాగుండు అన్నంత గొప్ప చేశారు. కాబట్టి విష్ యూ బెస్ట్ ఆఫ్ లైఫ్. ఇక మా చరిత్రలు చూసి చాలా ఉంటాయి. నాకు డ్రాయింగ్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ నాటకాలు, అలాగే పాటలు. జిల్లాలో ఎక్కడ ఏ సెంట్రల్ జోన్ జరిగినా, ఏ స్టేట్ ప్రోగ్రాం జరిగినా ఖచ్చితంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఆడాల్సిందే, ఆ కార్యక్రమం ప్రారంభం కావాల్సిందే. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాలు ఇస్తూ, యాక్చువల్గా సార్ చెప్తూ తిరుపతి గారు రిటైర్డ్ అయ్యి 5 సంవత్సరాలు అంటున్నారు. కాదండి, నేను 2016లో రిటైర్డ్ అయ్యాను. 9 సంవత్సరాలు అంటే 69, 70 వచ్చేస్తుంది. కానీ భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు, పెద్దల యొక్క ప్రోత్సాహము, మీ అందరి అభినందనలు, చిన్నపిల్లలు మా మీద ఉంచినటువంటి నమ్మకం, ఇవన్నీ కూడా మమ్మల్ని ఇంకా ప్రతి సంవత్సరం కూడా రావడానికి శక్తినిస్తుందని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రిన్సిపల్ గారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.